అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారనేది మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, జర్నలిస్టులు, ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు ఏమైనా కంటెంట్ పెట్టుకున్నారు, దాన్ని కూడా సపరేట్గా ట్రోల్ చేయడం, ఇదంతా చాలా ఎక్కువతో వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా, అంటే మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక వీడియో పెడితే ఆ చిన్న పాపను కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది, వినడానికి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంకోటి మా మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము, వాటి ఫుటేజ్ కూడా తీసుకొని ఏది టీజర్లో ఏం తెలుస్తుంది, టీజర్ అనేది జస్ట్ వచ్చి గ్లిమ్స్ లాగా, దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్ మార్ట్ చేసి డిఫరెంట్గా ఎక్కిల్ నవ్వకటం, దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం, వాళ్ళ తయారవటం. మీ అందరూ తెలుసు, చిన్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మనని ఎవరన్నా ఎక్కిరిచ్చారంటే మన వాళ్ళు చెప్పేవాళ్ళు తప్పు, అది అలా చేయకూడదు, అది నాట్ గుడ్ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియాలో డైరెక్ట్గా వాళ్ళ ఛానల్స్లో ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పడిపోయారు. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్తే ఎలా చెప్తారంటే ఇట్స్ డార్క్ కామెడీ, ఏముంది ఇంట్లో అంటున్నారు. అది ఒక తప్పున్నట్టే తెలియట్లేదు. సో చాలా సీరియస్గా తీసుకున్నాము. చాలామంది ఒక 3 days బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు, మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము, ఇన్ కేస్ ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము, మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్, ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, దాన్ని టర్మినేట్ చేస్తాము. సో ఇది ముందు కూడా ఇంకా చేయబోతున్నాము, చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్. ఇది ఫుల్ టైంగా వచ్చేసి ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తాం. ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి. డెఫినెట్గా మీ ఛానల్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది సీరియస్గా చెప్తున్నాను. ఇంత మీరు కష్టపడి మీ ఛానల్ని ఎంతో కష్టపడి మీరు తీసుకొని వచ్చుంటారు, కానీ ఇంకోళ్ళు తప్పు చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ పెరుగుతుందని చెప్పేసి మీరు కూడా దానికి అలవాటు పడిపోయి మీ వ్యూస్ కోసం, మీ రెవెన్యూ కోసం మిగతా వాళ్ళని వచ్చేసి తప్పు అంటే వికిల్తరంగా వచ్చేసి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం చాలా తప్పండి. సో ఇది ఒక మెసేజే మీ అందరికీ. ఇంకా మేము 24 hours ఇంకా మేము సర్చ్లో ఉంటాము. మాది కోఆర్డినేషన్ కమిటీ, డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము. అండ్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాము. ఇది మా కోసం మాత్రం కాదు, పబ్లిక్ కోసం కూడా ఇది అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇండివిజువల్గా మీరు కూడా వచ్చేసి రీల్స్, షార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు, మీరు కూడా పర్సనల్ అటాక్ అవుతారు. మొన్న ఒక చిన్న పాప వచ్చేసి సన్షేడ్లో పడిపోతే మీ అందరూ తెలుసు, అది వీడియో వైరల్ అయింది. వాళ్ళ మదర్ని వచ్చేసి అందరూ ట్రోల్ చేసి ఎలాంటి తల్లి నువ్వు చెప్పేసి ఆవిడని ట్రోల్ చేసి ఆవిడ సూసైడ్ చేసుకునే లెవెల్కి, అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పాపకి తల్లి లేదు. సో ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం, ఎక్కడున్నాం మనం, దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము? కొంచెం ఇవన్నీ ఆలోచించండి. మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకండి. విషయం అంటే మీరు ఛానల్స్ అంటారు కదా, శాటిలైట్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏమైనా ఓన్లీ యూట్యూబ్, సోషల్ మీడియా ఎవరెందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే మీ దృష్టికి వచ్చిన దాంట్లో మాది ఇప్పుడు దాకా వచ్చేసి ఇన్స్టా, తర్వాత యూట్యూబ్ అండ్ ఫ్యూ ఫేస్బుక్ పేజెస్. మెయిన్ స్ట్రీమ్ ఏమైనా ఉన్నాయా అంటే మీకు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీరు ట్రోల్ చేస్తున్నారా? అడుగుతున్నాం. మీ దృష్టికి వచ్చిన ట్రోలర్స్ మాత్రమే చెప్తున్నాం, వాళ్ళు ఎవరు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తామండి. మీరు ఐడెంటిఫై చేసిగా 200 దాంట్లో ఏమైనా ఉన్నాయా? కోఆర్డినేషన్ కమిటీ పెట్టబోతున్నారండి. నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ పెట్టి, ఇంకోటి సైబర్ వింగ్ ఉంది కదా వాళ్ళతో మాకు డిస్కషన్స్ ఉంటాయి. ముందు ఇదే ఫస్ట్ స్టెప్ నేను తీసుకుంది. బట్ పర్సనల్గా మేము ఆల్రెడీ వచ్చేసి దిగిపోయాం. మా డిపార్ట్మెంట్ ఇది మా తరఫున అండ్ విష్ణు పర్సనల్ స్టాఫ్ తరఫున ఒక డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వాళ్ళకి కంటిన్యూస్ పని ఇదే. డౌన్ చేయడం అనేది దాన్ని బేస్ చేసుకుని ఇంకా తీసినా కూడా మళ్ళీ ఛానల్ పెట్టి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. దాని మీద యూట్యూబ్ పరంగా ఏ పరంగా ఇది ఎలా చూస్తున్నామంటే ఇది టెర్రస్ లాగా చూస్తున్నాం. వీళ్ళని బేసిక్గా ఈయన ఏం అడిగారంటే అసలు మళ్ళీ ఇంకా పుడుతుంటారు కదా, దానికి ఏం చేస్తారంటే ఇది ట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఏమంటానంటే టెర్రరిజం, బేసిక్గా టెర్రరిస్ట్ వాళ్ళు పుడుతూనే ఉంటారు, వాళ్ళు మన ఫైట్ చేస్తూనే ఉంటారు, తప్పదు. ఇంకా మేము ఆల్రెడీ దిగాం కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ ఇనిషియల్ వచ్చేసి టాప్ ఛానల్స్ అని ఎక్కువ వ్యూస్ ఎక్కువ రీచ్ అయ్యే ఛానల్స్ డౌన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా చేస్తాం. ఈ ఛానల్ పెట్టి
దాన్ని పాపులర్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు ఎంతో ఫుటేజ్ పెట్టుండాలి. ఆ ఫుటేజ్లో మేము ఉంటాం కాబట్టి, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని లేపేస్తుంటాము. మీ ప్రమోషన్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సహకరిస్తున్నాయి. అందులో కూడా కొంత ట్రోలింగ్ మెటీరియల్ ఉంటుంది. మిమ్మల్ని వాడుకొని లైక్ మీ మీద కూడా నెగిటివ్ సెన్స్ ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ అంటే పాజిటివ్ ప్రమోషన్ ఉంది, నెగిటివ్ ప్రమోషన్ ఉంది. పాజిటివ్ ప్రమోషన్ ఏంటంటే మేము ఒక మూవీని ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఆడియన్స్కి రీచ్ చేయాలి, ఏ మైండ్ సెట్ తోటి వెళ్ళాలని మేము క్రియేట్ చేస్తుంటే దాన్ని వచ్చేసి ఆపోజిట్ వేలో వచ్చేసి క్రియేట్ చేస్తుంటే అది వచ్చేసి బ్యాడ్ ప్రమోషన్స్. అది విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇదేమీ లేదు, అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ ఐదర్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎనీ వే, ఇట్స్ అ రిక్వెస్ట్. వన్స్ యూ క్రాస్ దట్ లైన్ వాట్ విల్ టేక్ డెఫినెట్లీ సీరియస్ యాక్షన్. ఆయన చెప్పొచ్చేది అది రిక్వెస్ట్ కింద చెప్తున్నాం, ఎందుకంటే మనంతా కావాల్సిన వాళ్ళం కాబట్టి తెల్లాలేసి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవాలి, ఇదే లైన్లో ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ యూ టేక్ ఇట్ యాజ్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ విల్ డూ వాట్ వీ లైక్. అండ్ మీరు ఒక క్వశ్చన్ వేశారు, అలాగా పుడుతూనే ఉంటారు, డెఫినెట్గా పుడుతూనే ఉంటారు. డెఫినెట్గా ఇప్పుడు ఎప్పుడు లేనిది ఇప్పుడు మేము ఈ లెవెల్కి వచ్చాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక కమిటీ వేసుకోవటం, వాళ్ళకి అదే పని అనమాట. ఇక అంతకన్నా ఇంక వేరేది ఏం లేదు. స్పెషల్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అవునండి, అదే కోఆర్డినేషన్ కమిటీని ఒకటి స్టార్ట్ చేసి వేరే డిపార్ట్మెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కలిసి వర్క్ చేస్తాం. కొంతమంది అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఫేమ్ కోసం పెయిడ్ ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ కూడా నెగిటివిటీని ట్రోలింగ్ని ఎక్కువగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అవును, మరి ఇటువంటి వాటికి సంబంధించి మా అసోసియేషన్ నుంచి మీరు ఎటువంటి ఇది ఒట్టి మా అసోసియేషన్ ఆర్టిస్ట్ కోసం మాత్రం మేము బయటికి రాలేదు. ఇప్పుడు సొసైటీ కోసం వచ్చాం కాబట్టి మీ పాయింట్ కూడా దాంట్లో ఉంది. అంటే పే చేసి అంటే డిఫరెంట్ మీన్స్ లైక్ వచ్చేసి ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని వాళ్ళు ఫ్లర్ట్ చేయడం విధానం ఇవంతా వచ్చేసి లిమిట్ దాటింది. డెఫినెట్గా అవి కూడా యాక్షన్ తీసుకుంటాం.